వారి నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో ఒక శ్రేష్టమైన మాట చదువుకుందాం. మత్తయి సువార్తమానము 15వ అధ్యాయము 28వ వచనము. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమేన్. ప్రియమైన వాళ్ళగా, ఆ తల్లికి ఉన్నటువంటి కుమార్తె దెయ్యము పట్టి చాలా వేదనకు గురైపోయింది. ఆ వేదనలో ప్రభు దగ్గరికి వచ్చిందండి. కేకలు వేసి అడుగుతున్నా, అయ్యా, నా కుమార్తెను బాగు చేయి. మన జీవితంలో తాయిత్తులు గాని తంత్రాలు మంత్రాలు ఏవి కూడా ఒక దెయ్యము వదిలించేటప్పుడు పనికిరావండి. ఒక యేసు నామం మాత్రమే మన జీవితంలో మేలు చేయగలిగినది. దెయ్యము పట్టిన వారు సైతము బాగు చేయగలిగినది యేసు నామము మాత్రమే. వెంటనే ప్రభు మాత్రమే దీనికి సాధ్యం చేస్తాడు అని చెప్పి ప్రభు దగ్గర వచ్చి అడుగుతుంది, మాకు సహాయము చేయము, నా కుమార్తె బాగుపరచబడ. ఆ తల్లికి యేసయ్యకి మధ్య జరిగినటువంటి సంభాషణలో చాలా ఆత్మీయ అర్థాలు వస్తాయి. వెంటనే ప్రభు అంటారు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. అంటే ఈ తల్లికి ఉన్న విశ్వాసం ఏంటంటే ప్రభు మాత్రమే చేస్తాడు, ఇంకెవ్వరు కూడా చేయలేరు. ఈ రోజున మనము కూడా ప్రభు మాత్రమే ఇది మనకు చేస్తాడు అన్నటువంటి గొప్ప విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనము కోరినది ప్రభు మనకు జరిగిస్తాడండి. ప్రభు మాత్రము కాక మనుషుల ద్వారా మనం వెళ్ళి ఒకవైపు ప్రభు ఉండి మరొక వైపు మనుషుల కొరకు మనం ప్రాకులాడితే ప్రభు మన జీవితంలో ఎప్పటికీ కార్యాలు చేయలేదు. వెంటనే ప్రభు అంటారు, నీవు కోరినట్టే నీకు అవునుగాక అన్నప్పుడు ఆ మాట యేసయ్య నోట ఎప్పుడైతే వెలువడిందో వెంటనే తన కుమార్తె బాగుపరచు. మరి ఈ రోజున నీ జీవితము ఏ చేతబడి శక్తులకు, ఏ దెయ్యపు శక్తులకు పీడించబడుతూ ఉన్నారో ప్రభు మాత్రమే మన జీవితంలో మేలు చేయగలిగిన వాడు. నిశ్చయముగా ప్రభు ద్వారా గొప్ప మేలు నీవు కోరినట్టు నీకు జరుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మేము కోరినట్టే మాకు జరుగుతుందని ఆ తల్లి ప్రభు విశ్వాసంతో అడిగినప్పుడు మనుషుల మీద విశ్వాసంతో కాక, తండ్రి అధికారుల మీద విశ్వాసంతో కాక, మంత్రాలు తంత్రాల మీద కాక నీ వైపే తిరిగి మేలు పొందడానికి విశ్వాసం చూపినది గనుకనే ఆమె కోరినట్టు ఆమె బిడ్డకు స్వస్థత కలిగినట్లుగా వాక్యం అంటుండగా ఈ రోజున మేము కూడా నాయన మా విశ్వాసం నీ మీదేనని, నీవు మాత్రమే మాకు సహాయం చేస్తావని, మేము కోరినది మాకు అనుగ్రహించబడుతుందని మీరు మాకు తెలియపరుచున్నారు. ఇట్టి మాటలు మేము త్రోసివేయక కడవరకు నిలుపుకొని విశ్వాసములో మరింత బలాభివృద్ధి కలిగిన వారమే నడిపించబడటకు కృప చూపి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.